నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఈ నాయకత్వం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకత్వం వరకు అందరినీ పిలవడం, కూర్చొని మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమన్వయం చేసుకోవడం, రాబోయేటువంటి 2 ఏళ్ల అద్భుతమైన ఎన్డీఏ పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం, విశ్వాసాన్ని గురించి ఒక ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో రూపొందించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన అనుసరణీయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు జూలై 27వ తారీఖు నుంచి ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 2 సంవత్సరాల్లో పూర్తయిన సందర్భంలో మేము ఏమి హామీలు ఇచ్చాం, ఎన్నికలకు ముందు ఏ హామీలను నెరవేర్చాం, ఎన్ని హామీలని ఇవాళ అమలు పరుస్తున్నాం, ఇందులో నీ నా అనేటువంటి భేదం లేకుండా కేవలం పేదరికం, మధ్యతరగతి, రైతాంగం, కుటుంబపరమైనటువంటి విద్యార్హతలు, వీటన్ని ఆధారం చేసుకుని చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్నామని ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటి ప్రచారంలో వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసే కార్యక్రమానికి, మీరు చేసింది చెప్పుకోవడానికి, ఈ చేసింది కాకుండా ఇంకేం అవసరం ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది 27వ తారీఖు నుంచి మొదలవుతుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ లేని దగ్గర, కూటమి పార్టీ నాయకులు ఉన్న దగ్గర, శాసనసభ్యులు ఉన్న దగ్గర పార్టీ ఇన్ఛార్జీలు, ఇతర పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గర 11 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 11 నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బూత్ స్థాయి నుంచి ఇంటింటి ప్రచారం చేయడం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో డిజిటల్ పిక్చర్స్ ని ఇప్పుడు తయారు చేసి చూపించాం. బహుశా మీరందరూ కూడా గమనించారు. మైటీడీపీ యాప్ అని పెట్టి, ఈ మైటీడీపీ యాప్ ద్వారా ఒక్కొక్క కార్యకర్త ఎన్ని కుటుంబాలని పరామర్శించారు, ఎన్ని కుటుంబాలకి వాళ్ళ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని వివరించి వాళ్ళ ఆమోదం పొందారనేది కూడా రికార్డ్ చేసే కార్యక్రమం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం 27వ తారీఖు మొదలవుతుంది. ఇది వాస్తవంగా గత మాసమే మొదలుపెట్టి ఉండాలి, కానీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది కాబట్టి ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో దీన్ని కలపడం ఇష్టం లేక దాన్ని కొంచెం వాయిదా వేసి మా కార్యక్రమాన్ని ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో కూడా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉండాలి, అవసరం ఉంది అని ఎన్నికల కమిషనే ఒక నిర్ణయం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బూత్ లెవెల్ ఏజెంట్లని, కన్వీనర్, కో కన్వీనర్లను పెట్టి క్లస్టర్ స్థాయిలో కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్ స్థాయిలో కన్వీనర్, కో కన్వీనర్, మండల నాయకత్వాన్ని సమన్వయం చేసి ప్రతి బూత్ లో జరిగేటువంటి ప్రక్రియకి మేము కూడా కలిసి పనిచేయడం జరిగింది. పని చేసిన దాంట్లో వాస్తవంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో డ్రాఫ్ట్ అప్లికేషన్ వస్తుంది.
ఆ డ్రాఫ్ట్లో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయి మరొకసారి పరిశీలన చేసే అవకాశం ఉంది. అది కూడా చేయడానికి మా బిఎల్ఏలకు సూచనలు ఇచ్చాం. బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. అలాగే మేము దాంతోపాటు ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే వరకు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాములో మా పార్టీ నుంచి శిక్షణ పొందినటువంటి నాయకులు కార్యకర్తలు పనిచేస్తూనే ఉంటారు. అక్టోబర్లో వచ్చేటువంటి ఫైనల్ డ్రాఫ్ట్ ఫైనల్ పబ్లికేషన్కి మా వంతు సహకారాన్ని ఎలక్షన్ కమిషన్కి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా పరంగా మేము కూడా సహకరిస్తాం. అన్ని రాజకీయ పార్టీలతో మేము కూడా ఉన్నాం అని చెప్పడానికి ఇవాళ నేను చేసినటువంటి దీనితో పాటు 27 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యే 2 ఏళ్ల సుపరిపాలన సంక్షేమ అభివృద్ధి లక్ష్యాల వైపు కూటమి నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు చెప్పిన మాటను నెరవేర్చుకొని ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకాన్ని కలిగించుకునే ప్రయత్నం మేము చేశాం. ఆ విధంగా చేసే కార్యక్రమంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీకి సాంకేతికంగా, శిక్షణ పరంగా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు అనండి, తెలుగుదేశం పార్టీ సైనికులు అనేవండి, దాదాపు 10,672 మంది ఇవాళ ఉన్నారు. దాదాపు 50-60 ఏళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇవాళ మనకు ఉన్నటువంటి దీని ప్రకారంగా చూస్తే 86,679 కుటుంబాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం. ఈ 86,679 కుటుంబాలకు కూడా మేము వెళ్ళి పలుకరించి మా పార్టీ కార్యక్రమాన్ని, నివేదికని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడ రంపచోడవరం అనేటువంటి గ్రామం పోలవరం నియోజకవర్గం, పోలవరం జిల్లా. ఇది ఉండేది ఎక్కడంటే అటవీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలను, ఆ కుటుంబాల తల్లులను పరామర్శించి ఈ కార్యక్రమం నిర్వహించారని అంటే ఎంత సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా ఇది ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి ఒక మంచి సత్సంకల్పంతో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ లోకేష్ గారు కానీ చేసేటువంటి కార్యక్రమం. ఆ విధంగా నిన్న చేయడం, అది చేస్తూ మహిళా శక్తి, స్త్రీ శక్తి కార్యక్రమంలో ఈరోజు మహిళలకు ఉచిత బస్సు. పోయినసారి అసెంబ్లీ సమయంలో లెక్క చెప్పారు, ఎన్ని కోట్ల మంది ప్రయాణిస్తున్నారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని కోట్ల ప్రయాణాలకి, దాదాపు 3 కోట్ల ప్రయాణాలు మహిళలు బస్సులు. మేము పోయిన ఆగస్టు 15, ఇంకా ఆగస్టు 15 రాలా, వచ్చే నెల ఉంది. సంవత్సరం లోపల 3 కోట్ల ప్రయాణాలు అయిపోయినాయి. 1,200 కోట్లు ఆర్టీసీకి కట్టింది ప్రభుత్వం. మహిళా శక్తిని అంచనా వేసి చేసే కార్యక్రమం. వీటితో పాటు సంక్షేమంలో ఈరోజు చేనేతలకు వాళ్ళకి 200 యూనిట్లు చేనేతలకి కరెంటు, ఉచిత కరెంటు. అదే చేనేతలకు పవర్ లూమ్స్తో కానీ చేసే పని అయితే 500 యూనిట్లు కరెంటు ఉచితం. ఆటో డ్రైవర్లకి ఒక సేవ. అలాగే గీత కార్మికులకి, వడ్డేర్లకు వాళ్ళకే మైనింగ్ లీజులు ఇవ్వడం. ముఖ్యమంత్రి సహాయ నిధి మనం గమనిస్తే మన ఆత్మకూరులోనే దాదాపు 9 కోట్ల రూపాయల పైన ముఖ్యమంత్రి సహాయ నిధిని మనమే మీ అందరి ముందే పంపిణీ చేశాం. ఇటీవలే కొత్తగా ఇచ్చాను. మత్స్యకారులకు కూడా
వేటకి వెళ్ళేటువంటిది 2 నెలలు ఆగిపోద్దని మత్స్యకారుల సేవకు కూడా గుర్తించి మత్స్యకారులకు కూడా మనం 20,000 రూపాయలు ఇస్తామన్నాం. 20,000 రూపాయలు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. ఇక గత ప్రభుత్వం దుర్మార్గంగా మూసివేసినటువంటి ఒక కార్యక్రమం అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లు ఇవాళ ఈ రాష్ట్రంలో తిరిగి తెరవబడ్డాయి. 8 నుంచి 9 ఇండ్లకి వెళితే ఈ కార్యక్రమం 8 నుంచి 9 ఇండ్లు ప్రతి కార్యకర్త చూడాలి. ఆ విధంగా నిర్దేశించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చిన పాంప్లెట్ని రిజిస్టర్ చేయడం, ఫోటో తీసి మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేస్తారు. అయితే 86,000 మంది ఇల్లు అన్నీ మీవైనా, మీ పార్టీవేనా, అందరూ మీ వాళ్ళేనా అంటే కాదు. అంత పిచ్చిగా నేనైతే మాట్లాడలేదు, నాకు కూడా తెలుసు. కానీ మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఉన్నారు, మేము చేసినటువంటి సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మా పార్టీ కార్యకర్తలు, ఓటర్లు కాకపోయినా ఆ కుటుంబాలను పరామర్శించడం మా బాధ్యత, వాళ్ళకి చెప్పడం మా బాధ్యత. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను ఇవ్వట్లేదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మహిళలకు. అర్హత కలిగినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి ఇస్తున్నాం 3 ఉచిత గ్యాస్ సిలిండర్. అన్నదాత సుఖీభవ అని రైతాంగానికి ఇస్తున్నాం. పోయిన సంవత్సరం 2 సార్లు ఇచ్చాం, ఈ దఫా కూడా ఇచ్చాం. మొదటి విడత పూర్తయింది, ఇంకా 2 విడతలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి. వాళ్ళకు కూడా 20,000 ఇస్తామన్నాం, అది కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇవి అందరు రైతులకు ఇస్తున్నాం కానీ కొందరు రైతులకు కాదు. ఏ పార్టీ అనేది మేము లెక్క చూడటం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా రైతు రైతే. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకునే చేసే ప్రయత్నం. పిఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభావ 2 ప్రోగ్రాం కలిపి 20,000 రూపాయలు రైతులకు. వీటన్నిటితో పాటు తల్లికి వందనం. ఒక తల్లికి 1 బిడ్డ ఉన్నా, 2 బిడ్డలు ఉన్నా, 3 బిడ్డలు ఉన్నా, ఎందరు బిడ్డలు ఉన్నా బిడ్డకి 15,000 లెక్కన ఆ తల్లులు బ్యాంక్ అకౌంట్లోకి తల్లికి వందనం లెక్కన ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు పంపించేటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవాళ చేస్తుంది ఈ కూటమి నాయకులు. నిన్ననే చూశారు మీరందరూ, టీచర్ పేరెంట్స్ డే అని పెట్టి కేవలం పిల్లలు బడికి రావడం, టీచర్ల దగ్గర చదువుకోవడం, వెళ్ళిపోవడమే కాదు, ఆ చదువుకొని బడి నుంచి వెళ్ళిన పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏ విధంగా సహాయపడుతున్నారు, తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నారు, ఇక్కడ జరిగేది తల్లిదండ్రులకు తెలుస్తుందా లేదా, లేదా సమస్య ఉంటే ఆ తల్లి టీచర్కి చెప్పడానికి ఇది ఒక ప్రక్రియ. మెగా టీచర్స్ పేరెంట్స్ డేని పెట్టి దీన్ని రాష్ట్రంలో ప్రారంభం. అన్నా క్యాంటీన్ అని చెప్పి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అని పెట్టాం. జరుగుతుంది. 1 పూట 2 పూటలు కడుపు నిండా తక్కువ ధరకి భోజనం పేదవాళ్లకు, పేద కూలీలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చే వాళ్ళకి 1 పూట తిండి పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తే, గడిచిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూసేసి, ఆ రోజు కూడా చెప్పాం, అన్నా క్యాంటీన్లు అనేది మీకు ఇష్టం లేకపోతే రాజన్న అని పేరు మార్చుకొని క్యాంటీన్ నడపండి, కానీ పేదవాళ్ళకి పెట్టండి అని చెప్పాం. కానీ దానికి కూడా మనస్కరించలేదు. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడకుండా
మూసివేసి దాన్ని సచివాలయ భవనాలని, పంచాయతీ కార్యాలయాలని, లేకుంటే పేకాట క్లబ్బులని ఇట్లా అన్నా క్యాంటీన్ బిల్డింగ్ అನ್ನು మార్చారు. ఇవాళ మేము వచ్చాక అన్ని అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడమే కాదు, అదనంగా నోట చిల్లర అన్నా క్యాంటీన్లని ఇవాళ మళ్ళీ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మంచి ఉదయం పలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తక్కువ ధరకే వాళ్ళకి వచ్చే విధంగా. ఇవాళ ఎంత చిన్న కూలీ అయినా సామాన్య కూలీకి వెళ్తే 300 రూపాయలు వాళ్ళ కూలీ. 5 రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. 2 పూట్ల 10 రూపాయలు భోజనం, పలహారంతో కలిపి 15 రూపాయలు రోజుకి అయ్యే ఖర్చు. 300 రూపాయలు సంపాదించే కూలి ఇవాళ 15 రూపాయలకి తన పొట్టం నింపుకొని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొరవ డబ్బు అతను వెచ్చిస్తున్నాడని అంటే ఇంతకన్నా మనం ఏం చేయాలి ఆ కుటుంబాలకి అని అన్నా క్యాంటీన్లన్నీ తిరిగి మొదలుపెట్టినటువంటి, కోట్లాది మంది ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి నాయకులు. ఇవాళ మెనూ ఉందా లేదా? మెనూ లేకపోతే, సరిగ్గా రాకపోతే అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ చూస్తున్నారో చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఏ మెనూ అయితే ప్రభుత్వం నుంచి ఇచ్చామో మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం ఆ పసిబిడ్డలకు ఇవ్వాలి, అంగన్వాడీల్లో ఇవ్వాలి, స్కూల్స్లో ఇవ్వాలి. కాబట్టి ఈ పథకం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య, ఇవన్నీ వరుస క్రమంలో ప్రతి బిడ్డకి అందాలన్న లక్ష్యం, తపన. ఆ కుటుంబమే ఆరోగ్యంగా ఉండాలా, ఆర్థికంగా నిలదొక్కోవాలనేది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదే చేస్తున్నాం, అదే నెరవేరుస్తున్నాం. ఇవాళ ఈ విషయాలన్నిటినీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలన్న లక్ష్యం. ఏ ఇల్లు కాదు, తలుపు తీసి పెట్టిన ప్రతి ఇంట్లోకి వెళ్తాం. మొహాన్ని తలుపేస్తే మేము ఏం చేయాలి? అయినా మా ప్రయత్నం ఆ ఇంటికి వెళ్ళాలా. ఏమో రేపు పొద్దున వాళ్ళు అర్హులు అవుతారేమో, ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు. కాబట్టి ఇన్ని విధాలుగా ఆలోచన చేసి చేసిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పడం, చేయవలసిన దాన్ని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకోవడం అనేది ఇవాళ మా ముందు మా నాయకత్వం, మా పార్టీ మాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం. ఆ విధానాన్ని 27వ తారీఖు నుంచి చిత్తశుద్ధితో అందరం కలిసి పనిచేయాలని ఇవాళ తీర్మానం చేశాం. ఏ విధంగా చేయాలనేది కూడా నేర్చుకుంటాం. అవసరమైతే మళ్ళీ కలుస్తాం, మాట్లాడతాం. ఇది 45 రోజుల పాటు ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో అందరం భాగస్వామి. ఇది ఇవాళ ప్రత్యేకంగా మాకున్నటువంటి ఆలోచన విధానం. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎల్ నీనో ప్రభావం ఎలా ఉంటుంది, వర్షాలు ఏ విధంగా ప్రకృతి విపత్తులు వస్తాయి, ఏ విధంగా వర్షాభావ పరిస్థితులు వస్తాయి, వస్తే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ భవిష్యత్తులో మరొక సందర్భంలో ఇంకా కొంత క్లారిటీ వచ్చాక మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. రాష్ట్ర స్థాయిలో కొంత సమాచారం వచ్చింది, పూర్తి సమాచారం తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అన్ని శాఖలతో కూడా మాట్లాడారు. పూర్తి సమాచారం వచ్చాక జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయి వరకు ఆ యొక్క ప్రకృతి పరిస్థితులను అధ్యయనం చేయడానికి సమీక్షలు పెట్టుకుంటాం, సమన్వయం చేసుకుంటాం, ప్రజలకు నచ్చజెప్పుకుంటాం. వాళ్ళకి మెరుగైనటువంటి తోడ్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది, నిర్వహిస్తుంది.